గొప్ప దేవా, నాయనా, మిమ్మల్ని మేము తండ్రి అనడానికి మాకిచ్చిన యోగ్యతను బట్టి వందనాలు. డాడీ అనడానికి మాకిచ్చిన వారసత్వాన్ని కొరకు వందనాలు. మీ కుటుంబంలో మమ్మల్ని కూడా ఒకటిగా చేసుకున్నందుకు స్తోత్రాలు. అనాథలుగా జీవించాల్సిన అవసరం లేదని, ఇక దేనికి కూడా భయపడి జీవించాల్సిన అవసరం లేదని, మా జీవితాల్ని ప్రభువా మారుస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్తున్న పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలయ్యా. మా జీవితాల్ని దృఢపరుస్తున్న దేవా నీకే వందనాలు నాయన. మరొక్క దినం మీ కొరకు మేము జీవించడానికి, మీ మహిమ కోసం, మీ మహిమ మా ద్వారా ప్రకటింపబడడానికి మరొక్క దినం మీరు మా జీవితాల్లో జతపరిచినందుకు స్తోత్రాలు. ఈరోజు అంతయు ప్రభువా మీ రాజ్య విస్తరణ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోమని అడుగుచు. మా జీవితాల్లో ఎక్కడ కూడా వ్యర్థమైన విషయాల్లో మేము ఎదగకుండా, సమయం వ్యర్థం కాకుండా మా ప్రార్థన అయ్యా మీరే మీ ఆత్మ ద్వారా నడిపించమని అడగచ్చు. ప్రతి క్షణము మీ చిత్తానుసారంగా నడిచే కృపను మా మీద, మాలో మీరు 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 నింపమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అయ్యా దేవా మాతో మాట్లాడండి నాయన. మీ వాక్యంతో మాతో మాట్లాడండి. ఈరోజు మీరు మాట్లాడకపోతే మేము ఎట్లాగా మేము బ్రతకాలి? ఒక అడుగు ముందుకు వేయాలన్నా మీ మాటలు మేము వినాలి. ఈరోజు సమాధానకరంగా, శాంతియుక్తంగా జీవించాలంటే మీ యొక్క మాటలు మాకు కావాలి ప్రభువా. దప్పికతో వచ్చామయ్యా, ఆకలితో వచ్చాం ప్రభువా. నీతిగా బ్రతకాలని ప్రభువా నీ సన్నిధిలో కూర్చున్నాం ప్రభువా. ప్రభా తృప్తిపరిచే దేవుడు నువ్వే రాజా. మాకు కావలసిన మాటలు మాతో మాట్లాడే గొప్ప సజీవం, గొప్ప సజీవుడు మీరే యేసయ్యా. సకల మహిమ ఘనత కీర్తి మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో వి షుడ్ ఆల్వేస్ థ్యాంక్ ద లార్డ్. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు ఆయన. ఆమేన్. హీఈస్ అవర్ గుడ్ ఫాదర్. ఆయన మన మంచి తండ్రి కూడా. హీ విల్ ఓన్లీ గివ్ గుడ్ గిఫ్ట్స్ ఫ్రమ్ హెవెన్. పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. ఆయన మా తండ్రి అయి ఉన్నాడు. మనకి యుక్తమైన వరములతోనే నింపుతాడు గాని ఆశీర్వాదాలతో నింపుతాడు. ఎప్పుడు కూడా మన జీవితాలు సమాధానకరంగానే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. ఆయనతో పాటు నడవాలి అన్నది ఆయన చిత్తమై ఉంటుంది. ఆయన ఎలాగ పరిశుద్ధునిగా ఉన్నాడో మనం కూడా పరిశుద్ధులుగా మారాలి అన్నది ఆయన యొక్క చిత్తమై ఉంది. ఆయన స్వరం ఎప్పుడు మనకు వినపడుతూ ఉండాలని, ఆయన పరమందు ఏం చేస్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా మనకు చూపించాలనుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. ఇది ఒక వ్యక్తిపరమైన, ఒక ఒక రహస్యకరమైన, ఒక లోతైన సంబంధం ఇది. ఆమేన్. ఇట్ ఈస్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇది ఒక వ్యక్తిపరమైన లోతైన సంబంధము దేవునితో. ఆమేన్. ఈ సంబంధం దేన్ని కూడా పోల్చలేం, దేంతో కూడా మనం పోల్చలేం. ఈ సంబంధం అనేది దేంతో కూడా పోల్చలేం. ఈ సంబంధంలో ప్రేమ ఉంటది. ఆ ప్రేమలో ఎటువంటి ఒక ఆ ఎటువంటి ఒక మలినం అన్నది మనం చూడమన్నమాట. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమలో మలినం లేదు. అయితే దేవుని ప్రేమని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు విధేయత కూడా మన జీవితాల్లో కనబడుతూ ఉంటది. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, అంటే దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉంటారో, వాళ్ళ జీవితాల్లో ఒక చిహ్నం ఏంటంటే ద సైన్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. సైన్, ఒక చిహ్నం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో దేవాతి దేవుని యొక్క, తండ్రి దేవుని యొక్క ప్రేమని వారు అనుభవిస్తున్నారు అంటే, అంటే ఏదో ఏదో వింటున్నారు కాదు, అనుభవిస్తున్నారు అంటే మటుకు వాళ్ళ జీవితాల్లో ఒక చిహ్నం ఏంటంటే విధేయత.
విశ్వాసపు అడుగులు, విధేయత కలిగిన జీవితము. ఈ రెండు విషయాలు వాళ్ళ జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్నారు దేవుడు ఉన్నాడని, ఆయన ప్రేమ సత్యపూరితమైన ప్రేమ అని. ఆ ప్రేమను అనుభవిస్తున్న వాళ్ళు, దేవుని స్పర్శను అనుభవిస్తున్న వాళ్ళు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వాళ్ళు, దేవుని మాటల్ని వింటున్న వాళ్ళు, వాక్యంతో నడుస్తున్న వాళ్ళు, వాక్యం వాళ్ళ జీవితాల్లో కార్యం చేస్తుంది అనే ఒక అనుభవాల్లో ఉన్న వాళ్ళ జీవితాల్లో తప్పకుండా వాళ్ళ జీవితాల్లో మనం చూసే రెండు చిహ్నాలు. ఒకటి, వాళ్ళు విధేయులుగా ఉంటారు. అంటే విశ్వాసపు అడుగులు ముందుకు వేయటం కానీ, విధేయతలో ఉండటం కానీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పరిశుద్ధతలో వాళ్ళు వాళ్ళు ఇంకా మారుతూ ఉంటారు. ఇంకా పరిశుద్ధంగా వాళ్ళు జీవించడానికి. ఎందుకంటే దేవుడా, మీ యొక్క సన్నిధి మాకు కావాలి ప్రభువా. మీ సన్నిధి మాకు కావాలి. మేము మనుషుల్ని సంతోష పెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఈ లోకాన్ని సంతోష పెట్టే వాళ్ళంగా ఉండకూడదు. మాకున్న అతి ప్రాముఖ్యమైన సంబంధాల్లో మీదే ప్రభానైనా, సో మీదే ప్రభానైనా, మీతోనే మా యొక్క ప్రప్రథమైన ఒక ఇంపార్టెంట్ సంబంధం మీతోనే ప్రవ్వా. మిమ్మల్ని సంతోషపెట్టే వాళ్ళంగానే మేము ఉండాలి ప్రవ్వా ఈ లోకంలో అని వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా దేవుని పరంగా ఉంటూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. సర్వాంగ కవచము అనే ఒక అంశంలో మనం ఉన్నాం. ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, అంత్య దినాల్లో అంధకార సంబంధమైన కార్యాలు ఎక్కువగా మనం మనం చూస్తూ ఉంటాం. మన మీద జరుగుతున్న స్పిరిచువల్ అటాక్స్ కూడా, ఆత్మపరమైన ఒక వ్యతిరేకత అన్నది కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అపవాది ఎన్నో రీతిలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేయాలని, ఆటంకపరచాలని ఎన్నో విషయాల్లో, ఆ ఎన్నో స- ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పరిస్థితుల్లో అపవాది యొక్క చేతులు మనం మనం చూస్తూ ఉంటాం. ఎవరినో ఉపయోగించుకుంటాడు, మనకు అతి సమీపంగా ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని మనల్ని ఆపుతూ ఉంటాడు, మన ముందుకెళ్ళనీయకుండా. మన ఇంట్లో వాళ్ళని ఉపయోగించుకోవచ్చు, మన తోటి వాళ్ళని ఉపయోగించుకోవచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళని ఉపయోగించుకోవచ్చు, మన మీద చేతబడి చేసే రీతిగా ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఆ మనం మన పరిచయంలో ముందుకెళ్ళనీయకుండా, మన కుటుంబ జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళనీయకుండా, ఈవెన్ చేతబడి ఎక్కడ దాకా వెళ్తుందంటే మన మన కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా నష్టపరచొచ్చు కూడా. అంటే వాళ్ళని మరణంలోకి కూడా తీసుకుని వెళ్ళొచ్చు, అంతగా చేతబడి పనిచేస్తుంది. చేతబడి ఎక్కడ దాకా వెళ్తుందంటే ఇక ఆ వ్యక్తిని ఇక ఆ వ్యక్తిని ఆ ఇక భయపెట్టు భయపెడుతూ మరణ భయం మరణ భయం ఆ వ్యక్తిని వెంటాడుతూ ఉంటదన్నమాట. ఎటు వెళ్ళినా సరే, ఎటు తిరిగినా సరే మరణ భయం, మరణ భయం, మరణ భయంతోనే ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. అయితే మరి ఇట్లాంటి విషయాలన్నిటిలో నుంచి మనం బయటికి రావాలంటే మటుకు మన అంతరంగ జీవితాలు బలవంతులుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మన ఎఫ్ఎస్సీలు మనం 6వ అధ్యాయంలో మనం ఉన్నాం. 6వ అధ్యాయం 10వ వచనంలో మనం దాదాపు ఒక 10-12 క్లాసులు మనం చూసాం. అయితే మళ్ళొకసారి, అయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, అంటే దేవుని యొక్క మహాశక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు మనం ముందుగానే క్లాసెస్ లో మాట్లాడాం. ఆయన యందు బలవంతులై ఉండడి. ఆయన యందు బలవంతులు అని అంటే బలము అన్నది అది క్రీస్తులోనే. ఆమేన్. బలహీనత అన్నది అది మనిషిలోనే. ఎందుకంటే మానవుడు పాపం చేశాడు. అయితే అయితే పాపంలో బలహీనత ఉంది. పాపానికి దాసుడుగా ఉన్నాడు. పాపానికి శక్తి ఉంటది. ఆ శక్తికి దాసుడైపోయాడు. సో కాబట్టి బలహీనుడుగానే ఉంటాడు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ శక్తి ఉంటది. ఆ శక్తికి దాసత్వం ఉంటది. ఆ శక్తికి దాసుడుగా మానవుడు జీవిస్తున్నాడు. అందుకని మానవుడు ఎప్పుడు కూడా బలహీనుడే. ఎప్పటిదాకా పాపం అన్నది ఏళ్తా ఉంటుందో అప్పటిదాకా ఆ పాపమే ఆ ఆ శక్తితో కూడిన పాపమే మానవుణ్ణి బలహీనపరుస్తూనే ఉంటది. బలహీనతలు ఉంచుతూనే ఉంటది. అందుకనే ఆదాములో మనం బలహీనులమే. ఆదాములో మనం బలహీనులమే అంటే మనం ఆదాములో ఉన్నప్పుడు, అంటే ఆదాము స్వభావంలో ఉన్నప్పుడు, ఆదాము యొక్క ఆదాము ఆదాము స్వభావమే యావత్తు మానవ జాతికి అవి 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 ట్రాన్స్మిట్ చేయబడ్డాయి. యావత్తు యావత్తు మానవ జాతిలోకి ఆ పాపపు స్వభావం అనేది వచ్చేసింది. కాబట్టి నీలో నాలో ఉన్న ఈ పాపపు స్వభావంతో మనం పాపమే చేస్తూ ఉంటాం. మనం ఇంకా బలహీనతల్లోనే ఉంటాం కానీ బలవంతులుగా ఎప్పుడూ మనం మారలేం. మనం ఎప్పుడూ మారలేం. కానీ క్రీస్తునందు మాత్రమే మనం బలవంతులం. ఆమేన్, హల్లెలూయా.
అంటే శిలువ మర్మం అన్నది ప్రతి రోజు కూడా, ప్రతి దినము కూడా, ప్రతి నిత్యము కూడా నీలో నాలో పనిచేస్తూ ఉండాలి. ఆమెన్ చెప్పు, ఆమెన్, హల్లెలూయా. క్రీస్తు మర్మం అంటే నేను నేను ఆదాము సంబంధిని. నా యొక్క పితరులు ఆదాము, ఆ యొక్క పితరులు ఆదాము హవ్వలైతే నేను నేను నాలో ఉన్న పాపపు స్వభావము, నాలో ఉన్న పాపం అన్నది క్రీస్తుతో పాటు శిలువ మీద మరణించింది. నా పాత జీవితం అన్నది క్రీస్తుతో పాటు మరణించింది అన్నది వాస్తవము. ఇది సత్యము. ఇది సత్యము. నేను నమ్ముతున్నాను. నేను నేను నమ్ముతున్నాను. నేను విశ్వసిస్తున్నాను. యేసు ప్రభువులో నేను నేను చనిపోయాను. యేసు ప్రభుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను. యేసు ప్రభుతో పాటు నేను లేపబడ్డాను. ఎన్ని మర్మాలన్నా నీకు తెలియచ్చు. ఎన్ని మర్మాలన్నా నువ్వు తెలుసుకోవచ్చు. నువ్వు పాత నిబంధనలోకి వెళ్ళి, జకర్యా గ్రంథంలోకి వెళ్ళి గొప్ప గొప్ప దర్శనాలు నీకు తెలియచ్చు. నీకు అబ్రహాం గురించి తెలియచ్చు, ఇస్సాక్ గురించి తెలియచ్చు, యాకోబ్ గురించి తెలియచ్చు. అసలు ఈ గొప్ప గొప్ప మర్మాలు నీకు నీకు నువ్వు తెలుసుకోవచ్చు. కానీ ప్రతి రోజు మటుకు సిలువ మర్మంలో మటుకు మన జీవితం అన్నది కేంద్రంగా ఉండుట. మన జీవితానికి కేంద్రం సిలువ మర్మం. ఆమేన్, హల్లెలూయ. మన జీవితానికి కేంద్రం సిలువ మర్మం. ఈ సిలువ మర్మంలో మటుకు ప్రతిరోజు మనం జీవించాలి. అది కేవలం తెలుసుకుంటూ మాత్రమే కాదు, కానీ అది మన జీవితాల్లో అవి అప్లై చేస్తూ ఉండాలన్నమాట. అవలంబిస్తూ ఆ యొక్క మర్మాల్లో నడుస్తూ ఉంటేనే మనకు విజయము. ఆమేన్, హల్లెలూయ. సత్యమైన మరి వాక్యాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలి. విశ్వాసం అనే డాలుని మనం ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయ. రక్షణ కవచాన్ని మనం ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలి. మన ఆలోచనలు దేవుని వాక్యానికి అనుగుణంగా, అంటే దేవుని వాక్యంలో ఉన్న రహస్యాలు, నీ ఆత్మతో దేవుడు మాట్లాడిన రహస్యాల్ని, వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలి. అంటే నువ్వు ఎంతగా తెలుసుకుంటావు అనేది ముఖ్యం కాదు. హౌ మచ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇస్ నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ హౌ మచ్ దట్ నాలెడ్జ్ షుడ్ బి అప్లైడ్, or how much that knowledge can be applied in everyday life, is the most important thing. అంటే ఎంత ఎన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి నువ్వు తెలుసుకుంటావు అన్నది అన్నది ప్రాముఖ్యమే. కానీ నీ యొక్క లైఫ్ లో ఈరోజు నువ్వు తెలుసుకున్నది ఎంతగా ఉపయోగంలోకి తీసుకొస్తావు అన్నది మటుకు చాలా ప్రాముఖ్యం. ఆమె హల్లెలూయా. అబ్రహాం గురించి నేర్చుకుంటున్నావా? చాలా సంతోషం. అయితే అబ్రహాము, హీఈస్ ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. సో విశ్వాసపు తండ్రిగా ఉన్నాడు. మరి మరి విశ్వాసపు తండ్రిగా అంటే అక్కడ విశ్వాసం అంటే ఏంటో మనం నేర్చుకున్న ఆ యొక్క లెసన్స్ ఏదైతే ఉంటాయో అవి మన జీవితంలో ఉపయోగంలోకి రావాలి. మైన్ హల్లెలూయా. మరి ఇస్సాకు గురించి తెలుసుకుంటున్నావా? మరి ఇస్సాకు ఎంతగా విశ్వాసంలో, మరి ఆ తండ్రి యొక్క విశ్వాసపు అడుగుల్లో ఎలాగ ముందుకు వెళ్ళాడు, మరి ఎట్లాంటి విజయాలు పొందుకున్నాడు, మరి ఆ విషయాలు కూడా మనం అప్లై చేస్తూ మన జీవితంలో మనం వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలి. అంటే ఏదైనా సరే ఉపయోగంలోకి తీసుకొస్తేనే మనం దాని యొక్క ఫలితాన్ని మనం చూస్తాం. ఆ యొక్క వాక్యంలో ఉన్న, వాగ్దానంలో ఉన్న ఆ యొక్క ఫలితాలని మన జీవితాల్లో మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. అంటే క్రీస్తునందు మాత్రమే మనం బలవంతులం. అంటే క్రీస్తుకు వెలుపలగా మనం గనక మన సొంతగా మన స్వతంత్ర జీవితంలో మనం ఏ అడుగు ముందుకు వేసినా మనం బలహీనులమే. అక్కడ మనం బలహీనులుగా ఉంటాం. అక్కడ అపవాది పనిచేసినప్పుడు మనము ఎదుర్కొన్నా సరే ఓడిపోయే వాళ్ళంగా ఉంటాం. మనము అపవాదిని ఎదిరించటానికి, అ- అపవాది మీద జయం పొందుకునే ఆ యొక్క జయ జీవితం అన్నది అది ఆదాములో లేదు. అంటే నీ నీ యొక్క స్వతహాగున్న జీవితంలో లేదు. నీ యొక్క స్వతంత్ర జీవితం మీద లేనే లేదు. క్రీస్తునందు మాత్రమేనంటే ఆయనకి అధీనంగా ఉన్న జీవితంలో మాత్రమే, ఆయనకి విధేయతలో ఉన్న జీవితంలో మాత్రమే, ఆయనకి అధీను ఆయనకు అధీనంగా ఉండుట, ఆయనకి విధేయుడుగా జీవించుట, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన జీవితంలో మాత్రమే, క్రీస్తుతో పాటు ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్న, ఆయనతో పాటు నడుస్తున్న జీవితంలో మాత్రమే, ఆయనతో పాటు సహకారిగా, ఒక వర్కర్ గా, ఆయన రాజ్య విస్తరణలో ఉపయోగపడే సాధనంగా ఉంటూ ఆయనతో పాటు నడుస్తున్న జీవితంలో మాత్రమే మనము బలవంతులుగా ఉంటామండి. ఆమేన్, హల్లెలూయా. మనము బలవంతులుగా ఉంటాం. క్రీస్తునందు బలము అపవాది అపవాది శక్తులకు, అపవాది కార్యాలకు అనంత నాశనము.
క్రీస్తునందు ఉన్న బలవంతులుగా ఉండే జీవితము, ఆయన శక్తి ఏమిటో అనుభవిస్తూ, అంటే అంటే దేవుని శక్తి ఏం చేస్తుందండి? దేవుని శక్తి మరణాన్ని జీవంలోకి తీసుకొస్తా ఉంటది. ఇప్పుడు యేసు ప్రభు మీద పనిచేసిన పునరుద్ధానపు శక్తి ఏం చేసింది? యేసు ప్రభు మీద ఉన్న యేసు ప్రభులో ఉన్న ఆ యొక్క మరణాన్ని తీసివేసి జీవంలోకి తీసుకొచ్చింది. అంటే శక్తి ఎక్కడ పనిచేస్తుందో అక్కడ జీవం వస్తుంది. ఎక్కడ శక్తి, దేవుని శక్తి పనిచేస్తుందో అక్కడ మరణాన్ని తీసివేస్తుంది. అంటే పాపాన్ని తీసివేస్తుంది. పాపం ద్వారా వచ్చింది మరణము. పాపం ద్వారా వచ్చింది మరణము. దేవుని శక్తి, దేవుని శక్తివంతమైన మాటలు, వాక్యం ఎక్కడ పనిచేస్తాయో అక్కడ అక్కడ ఏం జరుగుతుందండి? అక్కడ మరణాన్ని తీసివేసి జీవంలోకి తీసుకొస్తారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ దేవుని శక్తి ఎక్కడ పని జరుగుతుందో, దేవుని శక్తివంతమైన మాటలు ఎక్కడ ఎవని జీవితంలో అయితే, ఎవని ఆత్మీయ జీవితంలో అయితే, ఎవని జీవితంలో అయితే పని జరుగుతూ ఉంటుందో అక్కడ పాపం మీద జయం ఉంటది. అంధకారం మీద జయం ఉంటుంది. ఎందుకంటే పాపం, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ అంధకారం ఉంటది కదా. పాపం మీద జయం ఉంటది. ఇక్కడ అంధకారం మీద జయం ఉంటది. అక్కడే అధికారం పనిచేస్తుంది. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పవర్ అండ్ అథారిటీ. శక్తి, అధికారము, ఈ రెండు రెండు విషయాలు. రెండు ఒకటి కాదండి, రెండు రెండు విషయాలు. ఎక్కడ దేవుని శక్తి పనిచేస్తుందో అక్కడ అధికారం పనిచేయడానికి యాక్సెస్ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. వేర్ గాడ్స్ పవర్ వర్క్స్, the power of God gives access, gives opening for the authority to work. ఎక్కడ దేవుని శక్తి పనిచేస్తుందో అక్కడ అక్కడ పాపం మీద జయం ఇస్తుంది. ఎక్కడైతే పాపం మీద జయం ఉంటుందో అక్కడ అధికారం పనిచేస్తుంది. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ అధికారం పనిచేయలేదు. అక్కడ అధికారం పనిచేయలేదు. అధికారం ఎక్కడ పనిచేయదో అక్కడ అపవాది రాజ్యం వెళ్తా ఉంటాడు. అపవాది మీద అపవాది మీద రాజ్యం ఏలాలి, అపవాది మీద జయం పొందుకోవాలి, అపవాదిని మన జీవితంలోంచి తీసివేయాలి, లేకపోతే మన కుటుంబంలోంచి తీసివేయాలంటే మటుకు అధికారం పనిచేయాలి. అధికారం పనిచేయాలంటే మటుకు దేవుని శక్తికి, దేవుని శక్తి ఏమిటో మనం అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసుప్రభు మరణించారు. మరణించిన యేసు ప్రభువుని పునరుద్ధానపు ఆ స్థితిలో తీసుకొచ్చారు. అంటే పునరుద్ధానముడైన యేసుగా మార్చారు. అది ఎలా జరిగింది? అక్కడ పునరుద్ధానపు శక్తి పనిచేసింది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి వచ్చింది దేవుని నుంచి. అంటే తండ్రిని దేవుని నుంచి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క పునరుద్ధానపు శక్తి పనిచేసింది. అయితే ఈ యొక్క శక్తి పనిచేయడానికి విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు శిలువ మీద మరణించుట అనేది ఒక విధేయత కలిగిన కార్యం అది. అది దేవుని యొక్క ప్రణాళిక. అంటే దేవుని యొక్క ప్రవచనం యొక్క ఆ యొక్క ప్రవచనము నెరవేర్పు. అంటే దేవుని యొక్క ఉద్దేశము, ప్రవచనము, మాట నెరవేర్పులోకి తీసుకొని వచ్చుట, అది విధేయతలో ఉంది. విధేయత ఎక్కడ కనబడుతూ ఉంటుందో అక్కడ నెరవేర్పు ఉంటది. విధేయత ఎక్కడ కనబడుతూ ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది. అంటే మానవుని జీవితంలో, లేకపోతే విశ్వాస జీవితంలో దేవుని మాటకు అనుగుణమైన విశ్వాసము, ఆ మాటకు అనుగుణమైన విధేయత కలిగిన జీవితం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుని శక్తి ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తుందో అక్కడ అక్కడ మరణము జీవంలోకి వస్తుంది. అంతరంగ జీవితంలో దేవుడు ఒక ఒక కంప్లీట్ కంట్రోల్ ఆయన చేతుల్లో ఉంటది. ఎవని జీవితం అయితే గనక దేవుని చేతుల్లోకి కంట్రోల్ గా ఉంటుందో, దేవుని చేతుల్లో ఆయన యొక్క ఆయన నియంత్రించగలిగిన జీవితంగా ఎవని జీవితం అయితే ఉంటుందో, ఏ విశ్వాసి జీవితం అయితే ఉంటుందో ఆ విశ్వాసి జీవితం ద్వారా అధికారం పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యువర్ లైఫ్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దెన్ ఓన్లీ అథారిటీ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా అర్థం అవడానికి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. మరి ట్రాఫిక్ పోలీస్ యొక్క నియంత్రణ యావత్తు ఎస్పీ ఆఫీస్ నుంచి జరుగుతుంది. సూపరింట్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్, ఒక ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కి ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, సూపరింట్ ఆఫ్ పోలీస్ ఉంటాడు. సూపరింట్ ఆఫ్ పోలీస్ కింద ఈ ట్రాఫిక్ పోలీస్ పనిచేస్తూ ఉంటాడు. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ కనుక లేదు నా ఇష్టానుసారం నేను పనిచేస్తానంటే, అతనికి ఇచ్చిన ఒక యూనిఫామ్ ఉంటుంది. ఒక వైట్ కలర్ షర్ట్ ఉంటుంది, ఒక వైట్ కలర్ షర్ట్ ఉంటుంది, కింద కాకి కలర్ ప్యాంట్ ఉంటుంది, బెల్ట్ పెట్టుకోవాలి, టోపీ వేసుకోవాలి. మరి
ఆ షర్ట్ పైన కొన్ని స్టార్స్ లేకపోతే అంటే ఏదైతే యూనిఫామ్ ఏదైతే గనక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా ఒక ఆదేశాలు, మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున కూడా మరి ఏదైతే గనక చెప్పారో ఇట్లానే యూనిఫామ్ ఉండాలని, దాని ప్రకారంగా గనక ట్రాఫిక్ పోలీస్ గనక యూనిఫామ్ ధరించుకుంటే ఆ యూనిఫామ్ కి ఒక విలువ. అంటే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుందంటే విధేయత జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఏదైతే గనక అంటే ఏంటంటే ప్రభుత్వం అంటే అంటే ఏంటంటే రాజ్యము. మీకు అర్థం కావడానికి చిన్న చిన్నగా గవర్నమెంట్ ఏమో దాన్ని మనం ప్రభుత్వం అని అంటాం. అయితే మనం బైబిల్లో చూసినట్లయితే అదే ప్రభుత్వాన్ని అంటే అదే ప్రభుత్వం అంటే ఆ యొక్క ప్రభుత్వము అనే ఒక మాటకు అర్థం ఏంటంటే దేవుని రాజ్యం. రాజ్యానికి అధీనుడుగా ఉండుట. రాజ్యం అంటే రాజు ఉంటాడు కదా. మరి ఎలాగైతే గనక గవర్నమెంట్ కి ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడో, మరి అది చీఫ్ మినిస్టర్ కి వాళ్ళ గవర్నమెంట్ కి అనుగుణంగా ఏదైతే గనక మరి ఈ- ఎట్లా ఉండాలో ఆ యొక్క ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలకి అనుగుణంగా మరి ఎవరైతే జీవిస్తున్నారో అంటే ఎవరైతే విధేయతగా ఉంటారో మరి అదే డ్రెస్ వేసుకోవాలి, అదే డ్రెస్ వేసుకున్నాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు. ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ మరి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర ఉన్న ఆ ఆ యొక్క ఆ యొక్క సిగ్నల్ దగ్గరే ఉండాలి నువ్వు అని ఒక ఆదేశం అనమాట. అదొక అదొక ఆర్డర్స్. ఇక ఆర్డర్స్ ప్రకారంగా అక్కడే ఉంటాడు. మళ్ళీ 9 o'clock కల్లా ఫోటో తీయాలా. మళ్ళీ 9 o'clock కల్లా ఫోటో తీసి మళ్ళీ ఎస్పీ మళ్ళీ ఆఫీస్ పంపించాలా. అది పంపిస్తే గానీ ఎస్ ఓకే ఉన్నాడు అనుకుంటాం. సో అట్లాగా ప్రతి ఒక్కటి అనమాట. 9 o'clock కల్లా రావాలా, 9:30 కల్లా ఫోటో వెళ్ళిపోవాలా, ఇక అక్కడ ఉండాలా, అక్కడ అన్ని విషయాలు చూసుకుంటూ ఉండాలా, సాయంకాలం దా పని చేయాలా. ఇక ఇక మళ్ళీ అంతా కూడా ఆర్డర్స్ అన్నమాట. ఆర్డర్స్ ప్రకారంగా వెళ్తున్నాడు అనమాట. ఆర్డర్స్ ప్రకారంగా వెళ్తున్నాడు. అంటే ఆర్డర్ ప్రకారంగా ఆ యొక్క ప్రభుత్వానికి ఉన్న ఆర్డర్, ఆ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆర్డర్ ప్రకారంగా యూనిఫామ్ ఉంటది, ఆ యొక్క పని ఉంటది. యావత్తు విధేయతగానే ఉంటాడు, విధేయుడుగానే ఉంటాడు. అయితే విధేయతలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వానికి అధీనంగా ఉన్నప్పుడు అతని ద్వారా అతని ద్వారా పని జరిగే విషయం చూడండి. ఒక్కసారి ఇలా అంటాడు అంతే. అతను చేయి చూపిస్తే చాలు. అటువైపు నుంచి ఇంకా ఎస్పీ అయినా ఆగాల్సిందే ఇంకా. అటువైపు నుంచి ఎవరైనా ఆగాల్సిందే ఇంకా. ఎవరైనా సరే అక్కడ ఆగాల్సిందే. ఈవెన్ ప్రెసిడెంట్ వచ్చినా ఆగాల్సిందే అక్కడ. అంటే ప్రెసిడెంట్ వస్తున్నారంటే గనక మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఓపెన్ చేసి పెడతారు. కానీ నేను చెప్పాలన్న విషయం ఏంటంటే ఎంత ఎంత ఆ యొక్క సమాజంలో ఒక పెద్ద మనిషి ఉన్నా సరే, ఒక పెద్ద బిజినెస్ టైకూన్ ఉన్నా సరే ఆగాల్సిందే. అంటే అధికారం అన్నది అక్కడ పనిచేస్తా ఉంది. అధికారం అన్నది పనిచేస్తా ఉంది. విధేయుడిలోకి వస్తున్నాడు అని అంటే అక్కడ శక్తి పనిచేస్తుంది. ఎక్కడైతే విధేయత ఉంది, ఎవరైతే శక్తికి అధీనంగా లేకపోతే దేవుని శక్తి అనేది పనిచేసి ఆ వ్యక్తిని విధేయుడుగా మార్చి దేవుని చేతిలోకి కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకెళ్లిన ఆ యొక్క జీవితం ద్వారా అధికారం పనిచేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైతే దేవుని శక్తి పనిచేస్తుందో అక్కడ పాపం మీద జయం ఇస్తుంది. ఏ వ్యక్తి జీవితంలో అయితే, ఏ విశ్వాస జీవితంలో అయితే పాపం మీద జయం ఉండి దేవుని చేతుల్లో నియంత్రించబడే సాధనంగా ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా అధికారం పనిచేస్తుంది. ఎక్కడైతే అధికారం పనిచేస్తుందో అక్కడే అపవాది డిస్ప్లేస్ అవుతాడు. అక్కడే అపవాదిని తీసివేయచ్చు. అక్కడ అపవాది అక్కడ అపవాది పని చేయకుండా కార్యం అంటే అపవాది కార్యాలని అపవాది కార్యాలను శూన్యం చేయొచ్చు. అపవాది కార్యాలు అక్కడ శక్తివంతంగా పనిచేస్తున్న అపవాది కార్యాలని నష్టపరచొచ్చు. అది బలవంతులు చేసే పని. అది బలవంతులు చేసే పని అంటే ఆత్మలో బలవంతులుగా ఉన్నవాడు దావీదు వలె గొల్యాతు మీదకి వెళ్ళి గొల్యాతుని చంపేస్తాడు. అంటే అపవాది మీద జయం పొందుకోవాలి. అపవాది యొక్క కార్యాలని శూన్యం చేయాలి. అపవాది యొక్క శక్తివంతమైన కార్యాలని లేకపోతే అసలు ఎటువంటి శక్తి లేకుండా ఆ, అసలు అక్కడ ఆనవాలే లేకుండా చేయాలి అంటే మటుకు అధికారం అనేది చాలా ప్రాముఖ్యం. శక్తితో అపవాదిని నష్టపరచలేం, అపవాది కార్యం నష్టపరచలేం. అధికారంతో నష్టపరచగలం. అధికారంతో నష్టపరచగలం. దట్ వై యూ హావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పవర్ అండ్ అథారిటీ. శక్తి అధికారం ఈ రెండు విషయాలు. శక్తి అధికారం ఈ రెండు విషయాలు. అయితే ఈ అధికారం అన్నది దినదినము అది అభివృద్ధి చెందుతుంది. అంటే నీ యొక్క జీవితం దేవుని చేతుల్లోకి ఎంత కంట్రోల్లోకి ఉంటుందో అంటే ఇంకా ప్రతి సమయం ఇంకా దేవుడిని నడిపిస్తుంది. ఇంకా ప్రతి సమయం అంటే దినమెల్లా ఇక దేవుడిని నడిపిస్తా ఉంటాడు. ఎందుకంటే నీ జీవితం అంతగా దేవుని చేతుల్లో ఉంది కాబట్టి. నువ్వు ఎంతగా ఆయన చేతుల్లో నీ జీవితం ఉంటుందో
అంటే నీ ఆత్మ ప్రాణ శరీరము యావత్ అన్ని విషయాల్లో ఇక ఆయనే రాజు, ఆయనే దేవుడు, ఆయనే ప్రభు. యేసు ప్రభువే దేవుడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే నడిపించే దేవుడు. ఆయన నిన్ను నడిపించేదాకా నువ్వు నడవు. ఆయన చెప్పేదాకా నువ్వు మాట్లాడవు. ఆయన నిన్ను ఆయన నిన్ను ఆ ఆయన నీకు ఆయన ప్రణాళిక ఓపెన్ చేసేదాకా నువ్వేం చేయవు. ఆయన మీద ఆధారపడుతూ ఉంటావు. అంటే బ్లెస్డ్ ఆర్ ద పోవర్ ఇన్ ద స్పిరిట్, ఫర్ దాస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మలో దీనుడుగా ఉన్నవాడు ధన్యుడు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మలో దీనత్వం అన్నది చాలా ప్రాముఖ్యం. అంటే దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ యాటిట్యూడ్ ఫర్ గాడ్ టు కంట్రోల్, ఫర్ గాడ్ టు లీడ్ అండ్ గైడ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. ఆత్మలో దీనత్వము అన్నది చాలా ప్రాముఖ్యమైన ఆ ఒక మనస్తత్వము. దేవుని రాజ్యంలో దేవుని ఆయన యొక్క ప్రభుత్వములో అధికారముతో ముందుకు వెళ్ళాలి అంటే Matthew 5:3, దట్ ఈస్ ద మేనిఫెస్టో ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. అంటే దేవుని యొక్క హస్తాల్లో, దేవుని యొక్క చేతుల్లో వాడబడే సాధనంగా ఉండాలి అంటే మటుకు ఆయన ఆయన చేతుల్లో కంప్లీట్ కంట్రోల్. ఇక మన అయ్యా నా ఆలోచన కాదు, అయ్యా నా చిత్తం కాదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి, అంతా మీరే నడిపించండి, అంతా మీరే చేయండి. అయ్యా ప్రభు నీవే రాజు, అయ్యా నీవే దేవుడివి. అంటే ఎక్కడైతే గనక ఆయన యొక్క ప్రభుత్వం పనిచేస్తా ఉంటుందో ఆయన శక్తి పనిచేస్తా ఉంటుంది. అందుకని ఫర్ ద కింగ్డమ్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ ద వర్డ్ బట్ ఇన్ పవర్. సో దేవుని రాజ్యం కేవలము శబ్దంలో మాత్రమే లేదు, కానీ శక్తిలో ఉంది. ఎక్కడైతే రాజ్యంకి ఎక్కడైతే దేవుని రాజ్యం పనిచేస్తుందో అక్కడ దేవుని శక్తి ఉంటది. ఎక్కడైతే దేవుని శక్తి పనిచేస్తూ ఉంటుందో అక్కడ పాపం మీద జయం ఉంటది. ఎక్కడైతే పాపం మీద జయం ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటది. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో ఆయన యొక్క నియంత్రణ ఉంటుంది. ఎక్కడైతే ఆయన యొక్క నియంత్రణ ఉంటుందో అక్కడ ఆయన యొక్క అధికారం ఉంటుంది. ఎక్కడైతే దేవుని అధికారం ఉంటుందో అక్కడ అపవాది నిర్వీర్యం అయిపోతాడు. అక్కడ అపవాది ఇంకా పనిచేయలేడు. అపవాది పనిచేస్తున్నాడు అంటే మటుకు దాని అర్థం ఏంటంటే అక్కడ నువ్వు నీ స్వతంత్ర జీవితాన్ని జీవిస్తున్నావు. ఎక్కడో నువ్వు ఎక్కడో నీ యొక్క జీవితం అన్నది దేవునికి నియంత్రణలో లేదన్నమాట, గాడ్స్ కంట్రోల్లో లేదు. అందుకని అపవాది కంట్రోల్ చేస్తున్నాడు అక్కడ. వేర్ వేర్ Satan కంట్రోల్స్ దేర్ గాడ్స్ కంట్రోల్ ఇస్ నాట్ దేర్. ఎక్కడ కూడా రెండు రాజ్యాలు పనిచేయవు. ఎక్కడ కూడా రెండు రాజ్యాలు పనిచేయవు, రెండు రాజులు పనిచేయవు. ఎక్కడైతే దేవుడు యేసు ప్రభు అయిన రారాజు అయిన యేసు ప్రభు పనిచేస్తున్నాడో అక్కడ అపవాది పనిచేయడు. అక్కడ అపవాది పనిచేయడు. ఒకవేళ కనుక మీరు అపవాది చేత పీడింపడుతున్నారా, చేతబడి శక్తులతో ఇబ్బంది పడుతున్నారా, మిమ్మల్ని నష్టపరచాలని అపవాది శక్తులు మీ మీద పనిచేస్తున్నాయా, మీరు వాటి మీద జయం పొందుకోలేకుండా ఉన్నారా? ఎన్నిసార్లు ఎన్నిసార్లు మీరు అధికారికంగా మీరు ప్రార్థన చేశారు అనుకుంటున్నారు కానీ అయితే అపవాది మట్టుకు అక్కడ డిస్లాడ్జ్ అవ్వట్లేదా? అక్కడ అపవాది యొక్క కార్యాలు నష్టపరచట్లేదా? అంటే మటుకు మీరు అపవాది మీదకి వెళ్ళే కంటే కూడా మీరు అపవాదిని పో సాతానా అని ఎన్నిసార్లు మీరు తిట్టినా కొట్టినా లేకపోతే గట్టి గట్టిగా అరిసినా అపవాది మటుకు పోదనమాట. అపవాది పోవాలంటే మటుకు మీ జీవితాన్ని కంప్లీట్ గా పరిపూర్ణంగా దేవుని చేతుల్లోకి ముందు అప్పగించుకోండి. ఆమేన్, హల్లెలూయా. నేను 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే ఆ ఒక్క నిమిషం. సో నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే యోహాన్ సారీ యాకోబు చా ఆ, యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం నుంచి మాట్లాడుతున్నాను. సబ్మిట్ ఫస్ట్ టు గాడ్, దెన్ రెసిస్ట్ ద డెవిల్, అండ్ ద డెవిల్ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఒకసారి ఆ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడకుండా, దేవుని శక్తి అనేది అనుభవించకుండా, దేవుని యొక్క చేతుల్లో నీ జీవితం కంప్లీట్ గా కంట్రోల్లోకి వెళ్లకుండా నువ్వు అపవాదిని ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా, ఓ సాతానా ఎందుకయ్యా నన్ను ఇంత ఇబ్బంది పడుతున్నావు, నువ్వు పోయా అని నువ్వు ఇంకా ఆ నువ్వెంత బతిలాడినా, నువ్వు ఆ మీటింగ్ పోయినా ఈ మీటింగ్ పోయినా అటు ఇటు తిరుగుతానే ఉండు. గిరా 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 తిరుగుతానే ఉంటావు. ఇక నువ్వు తిరుగుతా ఉండు. అదిగో అక్కడ జరుగుతా ఉంది బెంగళూరులో మీటింగ్, ఆడికి వెళ్దాం, గొప్ప దైవజనుడు వస్తున్నాడు, బా శక్తి బలం అంట, బా అధికారం అంట, బా చూసావా యూట్యూబ్ లో వీడియో, బా బా ఏంది ఎంతది అద్భుతం అయ్యా, అపవాది ఇంత నష్టం అయిపోయాడు, అబ్బా 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 సూపర్ సూపర్. అక్కడికి వెళ్ళావా, వెళ్తా ఉండు, తిరుగుతా ఉండు, ఏం పెద్దగా ఏం విషయాలు ఏం మారవు.
నీ జీవితాన్ని మార్చేది దైవజనుడు కాదు ముఖ్యం. దైవజనుడి కంటే కూడా నీ జీవితాన్ని మార్చేది దేవుడే. ఆమేన్ హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చేది దేవుడే. నీ జీవితంలో ఒక మార్పుని తీసుకొచ్చేది దేవుడే. ఆ, విడుదలనిచ్చేది దైవజనుడు కాదు. విడుదలనిచ్చేది దేవుడే. నీ జీవితం ముందు దేవునికి అధీనంగా వస్తే ఆ సంతకం రాసిందన్నమాట. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. లోబడటం అని అంటే ఆయన నియంత్రణలోకి వెళ్ళిపోవటం. ఆమేన్ హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా నీ జీవితం మారిపోవటం. కంప్లీట్ కంట్రోల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్ హల్లెలూయా. అంటే నీ జీవితం అనే బస్సులో, నీ జీవితం అనే కారులో ఇక స్టీరింగ్. సో నీ జీవితం అనే బస్సులో, నీ జీవితం అనే కారులో ఆ స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు దాకా స్టీరింగ్ నీ చేతుల్లో ఉంది. ఓకే, సంతోషమే. కానీ చివరికి ఏం జరిగిందంటే నాశనమే. నువ్వు అనుకున్నావేమో సంతోషంగా, కాదు, చివరికి ఏంటంటే నాశనమే. అయితే ఆ స్టీరింగ్ అన్నది అది ఎవరికి ఇవ్వాలంటే అది యేసు ప్రభుకి ఇవ్వాలి. యేసు ప్రభుకి ఇస్తే నీ జీవితం అనే బస్సుని, నీ జీవితం అనే కారుని ఆయన నడిపిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఎటెల్లాలో ఆయన తెలుసు. ఎందుకంటే నీ జీవితానికి మొదలు అంతము యేసు ప్రభువే. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. అట్లాగా నీ జీవితం గనక దేవుని చేతులకు అప్పగించుకుంటే దేవుని శక్తి పనిచేస్తుంది అక్కడ. నీకు పాపం మీద జయం ఉంటది. విధేయత అంటే నీకు ప్రతిరోజు కూడా నేర్పిస్తూ ఉంటాడు ప్రభు. ఆ విధేయతలో ముందుకు వెళ్తూ ఉంటుంటే అధికారం కూడా పనిచేస్తుంది. అపవాదిని ఎదిరించే అపవాదిని ఎదిరించడానికి కావలసిన మర్మాన్ని కూడా ప్రభు ఇస్తా ఉంటారు ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్స్ ద్వారా. అపవాది తంత్రాలేంటో మనం తెలుసుకోవాలి. అపవాదిని ఎదిరించడం అంటే అపవాది యొక్క తంత్రాలు మనం తెలుసుకుని ఎదిరించాలి. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుని యొక్క నియంత్రణలో ఉన్నాము అని అంటే కేవలం ఏదో అలా ఉన్నాము, ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాదు. దేవుని నియంత్రణలో ఉన్నాము అని అంటే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటలు వినేవాళ్ళంగా ఉంటాం. ఆయనకు సమయం ఇచ్చేవాళ్ళంగా ఉంటాం. ఆయన మనల్ని నడిపించే నాయకుడిగా ఉన్నప్పుడు, మనం ఆయనతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన ఎవరో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉంటాం. ఆయన వాక్యంలో ఉన్న మర్మాలు ఏమిటో మనం వినబడుతూ ఉంటాయి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని మననం చేయువాడు. ఏదో ఉన్నామంటే ఉన్నామని కాదు. ఆయనతో పాటు దివారాత్రములు ఆయనతో పాటు నడుస్తున్నామని అంటే దివారాత్రములు వాక్యంని మననం చేస్తూ ఉన్నవాడు అనమాట. ఆమేన్ హల్లెలూయా. అందుకని కీర్తనలో ఒకటిలో చూస్తాం కదా. ఒకటి రెండులో కూడా మనం చూస్తాం. 2:3 మనం చూస్తాం. ఎగ్జాక్ట్ గా చూసుకుంటే యెహోవా యందు ఆనందించువాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన వాక్యమందు ఆనందించువాడు దివారాత్రములు వాక్యముని ధ్యానం చేస్తూ. ఎందుకంటే వాక్యము ద్వారా మనం దేవునితో నడవగలం. వాక్యంలో ఉన్న ఆ యొక్క మర్మాలను తెలుసుకుంటూనే మన పరిశుద్ధాత్మ దేవునితో మనం నడుస్తూ ఉంటాం అనమాట. ఆమేన్ హల్లెలూయా. అదే లోబడిన జీవితం. మరి అట్లాంటి ఆత్మీయ జీవితంలో మరి లోబడిన జీవితంగా ఉంటే ఏం జరిగిద్దంటే అపవాదిని ఎదిరించడానికి కావలసిన మర్మాలని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ యొక్క తంత్రాలేంటో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే అపవాదిని ఎదిరించాలి అన్నది అది ప్రతి విశ్వాసి జీవితంలో ఉన్న ఒక వాస్తవికమైన విషయం. ప్రతి విశ్వాసి జీవితం ధైర్యంగా ఉండాలి. పిరికితనంతో ఉన్నవాడు ఇంకా దేవుడు ఎవరో తెలుసుకోలేదు. ఒక పిరికితనంతో ఉన్నవాడు ఎక్కడో అపరాధిగా ఆలోచిస్తున్నాడు. అపరాధత్వంలో ఉన్నాను అనుకుంటున్నాడు. దేవుని యొక్క శిక్ష నా మీదకి ఏదో వస్తది అనుకుంటా ఆలోచనలో ఉంటాడు. అపవాది పెద్దవాడు, లేకపోతే అపవాది చాలా చాలా శక్తివంతుడు, లేకపోతే బలవంతుడు. అసలు అపవాది ముందు నేనే పాటి వాడిని అని అపవాదిని చూస్తూ భయపడుతున్నవాడు. అతను ఇంకా దేవుడు ఎవరో తెలుసుకొని ఒక ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అపవాది మీద భయము, అపవాది అంటే పెద్దవాడు అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట. అంటే అట్లా చూపిస్తాడు అనమాట. అపవాది ఎలా చూపిస్తాడంటే నేను చాలా శక్తిమంతుణ్ణి, ఇదిగో నీ జీవితాన్ని నష్టపరిచేది నేనే అని ఇట్లాంటి అబద్ధాలు అన్నవి అపవాది మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనల్ని సత్యములో నడిపించేది, మనల్ని
సత్య మార్గంలోకి నడిపించేది సత్యపూరితమైన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. స్పిరిట్ ఆఫ్ ట్రూత్ హూ విల్ లీడ్ us ఇన్ టు ద వే ఆఫ్ జీసస్. దట్ ఈస్ ద ట్రూత్. సత్యపూరితమైన ఆత్మ, వాక్యంలో ఉన్న యేసు ప్రభు, సత్యమైన యేసు ప్రభు, సత్యమే ఆయనలో ఉన్నది. సత్యం అంటేనే యేసు ప్రభు. ఆ సత్యములోకి, ఆ సత్యములోకి, ఆ మార్గంలోకి నడిపించేది సత్యపూరితమైన ఆత్మైన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అన్నది, ఆయన ఆ దివ్య వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు కేవలం గాలి మాత్రమే కాదు. గాలి, లేకపోతే వాన, లేకపోతే ఒక వర్షము, అది అది అట్లాగా బైబిల్లో మనం అనేకమైన ప్రాంతాల్లో మనం చూస్తాం, అనేకమైన విషయాల్లో మనం చూస్తాం. కానీ విషయం ఏంటంటే, హీఈస్ ఎ డివైన్ పర్సన్. ఆయన ఒక దివ్యమైన వ్యక్తిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని తీసుకొచ్చే దేవుడు. యేసు ప్రభు ఎవరో ఆయన మాత్రమే ప్రకటించగలడు. యేసు ప్రభు యొక్క మార్గంలో మనల్ని మనల్ని నడిపించగలడు. సత్యం అన్నది అది ఒక కడగముగా పనిచేస్తూ అబద్ధాన్ని మీద ఏళ్తా ఉంటది అనమాట. అబద్ధం అన్నది ఇట్ ఈస్ ద వెపన్ ఆఫ్ సైటన్. ఇట్ ఈస్ ద వెపన్ ఆఫ్ సైటన్. సో సాతాన్ యొక్క అతి ప్రాముఖ్యమైన అస్త్రం ఏంటంటే అబద్ధం. అబద్ధం. ఒకవేళ గనక ఒక విశ్వాసిని గాని, అవిశ్వాసిని గాని అబద్ధాన్ని నమ్మే రీతిగా గనక చేయగలిగితే, ఇక ఆ వ్యక్తి, ఆ విశ్వాసి గాని, ఒక దైవజనుడు గాని, ఎవరైనా సరే ఆ వ్యక్తిని మోసము చేస్తూనే ఉండొచ్చు ప్రతిరోజు కూడా, చనిపోయేంత వరకు కూడా, ఆఖరి శ్వాస దాకా కూడా, ఆఖరి శ్వాస వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా మోసపుచ్చుతూనే ఉండొచ్చు, మోసంలోనే పెట్టచ్చు, నష్టపరచొచ్చు, దేవుని ఉద్దేశం అనేది జరగకుండా చేయొచ్చు, ఆ వ్యక్తిని ఆపత్కాల మరణంలోకి తీసుకువెళ్ళొచ్చు, నరకానికి కూడా తీసుకుపోవచ్చు. ఇక ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క వాక్యపు నెరవేర్పు అన్నది జరగకుండా కూడా చేస్తాడు. అది చివరి దాకా కూడా జరుగుతుంది. ఆఖరి శ్వాస దాకా కూడా జరుగుతుంది. ఆ వ్యక్తి మరణిస్తాడు, దేవుని చిత్తం అనేది జరగకుండా కూడా చేయగలడు. అది ఎక్కడ జరిగిందంటే, అపవాది మాట్లాడిన మాట అది అబద్ధపు మాట. ఆ వ్యక్తి ఆ మాటని నమ్మాడు. ఆ వ్యక్తి ఆ మాటని నమ్మాడు. నమ్మటంలో ఉందండి విషయం ఇక్కడ. మీరు సత్యాన్ని నమ్ముతారా? అయితే మీకు విడుదల. అయితే అపవాది మాట్లాడుతున్న అబద్ధాన్ని నమ్ముతారా? అక్కడ అక్కడ మోసము, అక్కడ బానిసత్వము. అక్కడ మోసము, బానిసత్వము, జైలు జీవితము కడ వరకు. ఇక ఆ వ్యక్తి అదే బంధకాల్లో, అదే బానిసత్వపు జీవితంలో ఇటుపక్క పరిచర్య చేస్తూ ఉంటాడు, లేకపోతే ఆ దేవుని సేవలో ఉంటానంటాడు, ఆ లేకపోతే ఆ నేను పని చేసుకుంటున్నాను అంటాడు, నేను సంఘంలో ఉన్నానంటాడు, అన్ని ఉన్నానంటాడు, కానీ ఎక్కడో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్పులోకి రావు. ఎక్కడో దేవుని యొక్క ఆశీర్వాదాలు అతని జీవితంలో అనుభవించడు. అంటే ఎక్కడో మోసంలో ఉన్నాడు. ఇంకా సత్యం అంటే ఏమిటో అతనికి తెలియట్లేదు. అంటే కొంతవరకు తెలుసు కానీ ఎప్పుడైతే ఇది కూడా జాగ్రత్త వినండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి లేదా విశ్వాసి ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాడో, సహవాసంలో ఉండకుండా ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాడో, నాకే తెలుసులే, లేకపోతే నాకు తెలుసులే, నన్ను దేవుడు నడిపిస్తాడులే, నేను చేయాలో నాకు తెలుసులే అని అతనంతటా అతనే జీవించుకుంటూ ఉంటాడో, అతనిలో ఉన్న మోసాలు ఏం జరుగుతున్నాయో అతను చూడలేడు. అందుకనే సంఘం యొక్క అవసరం ఉందండి. అందుకనే సంఘం యొక్క సహవాసం యొక్క అవసరత ఉంది. నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు కానీ, అంటే యావత్తు కూడా నీ తోటి వానితో ప్రభు మాట్లాడతారు. అందుకనే అవసరత. అందుకనే సంఘం యొక్క అవసరత ఉంది. ఒకవేళ గనక నువ్వు ఒక్కడవే గనక, నాకెవరితో పని లేదు, నేను ఒక్కడనే పని చేసుకుంటాను, నా నాది నా సంఘం, ఇక లేకపోతే నా విషయం మాత్రమే అనుకుంటున్నావా నువ్వు? అయితే ఒకవేళ అలా అనుకుంటే గనక, నువ్వు స్వతంత్రంగా జీవిస్తుంటే గనక, నీలోకొచ్చిన అబద్ధము,
నువ్వు దాన్ని నమ్మేశావు, నువ్వు దాన్ని నమ్మి సత్యం అనుకున్నావు. అదే అబద్ధాన్ని సత్యంగా మాట్లాడుతూ ఉంటావు. అందుకనే చాలా అబద్ధపు బోధలు అన్నవి సంఘంలో ఉంటూ ఉంటాయి. ఎందుకని అబద్ధపు బోధలు ఆ పాస్టర్ కూడా తెలియదు, ఆ పాస్టర్ కూడా తెలియదు ఆ పాస్టర్ ఏం చెప్తున్నాడు. ఆ పాస్టర్ గనక రికార్డింగ్ చేసి అతని యొక్క సందేశాన్ని రికార్డింగ్ చేసి ఎవరైనా అంటే ఎవరికైనా సరే ఒక సీనియర్ మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఒక అనేకమైన సంవత్సరాలు ప్రభు నందు ఉంటా ఉండి ఒక సత్యంలో నడుస్తున్న ఆ యొక్క అనుభవపూర్వక అనుభవంగా అనుభవపూర్వకంగా ఉన్న ఆ యొక్క దైవజనుడికి గనక ఆ రికార్డింగ్ ఇస్తే ఆ రికార్డింగ్ అంతా ఆ రికార్డింగ్ అంతా వింటే ఒక 40 నిమిషాలు చెప్పిన ఆ పాస్టర్ యొక్క ఆ సందేశంలో మూడు నాలుగు తప్పులు ఆయన 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 ఎత్తిబట్టి ఆ పాస్టర్ చెప్తాడు. ఇదిగో నేను చూడు నువ్వు 40 నిమిషాలు నువ్వు చెప్పావు కదా, ఈ యొక్క 40 నిమిషాల్లో నువ్వు నాలుగు తప్పులు చెప్పావు చూసావా, ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు, మూడు, నాలుగు, ఈ నాలుగు తప్పులు నేను చూసావా, ఈ నాలుగు తప్పులు ఇది చూడు, నువ్వు ఇక్కడ ఇది ఇలా చెప్పావు, కానీ అది అలా చెప్పకూడదు, అక్కడ లాగా లేదు, అక్కడ లాగా లేదు, దాని అర్థం అది కాదు అని ఈ యొక్క ఒక సీనియర్ మ్యాన్ ఆఫ్ గాడ్ గా ఉన్న ఇతను ఎప్పుడైతే ఇతను చెప్తాడో, ఇక జూనియర్ గా ఉన్నా లేకపోతే అసిస్టెంట్ గా ఉన్నా లేకపోతే ఆ యొక్క ఇప్పుడిప్పుడే పాస్టర్ గా పనిచేస్తున్నా ఇతను చెప్తాడో, అతను కూడా విని అవును కదా, అది కాదు కదా. అంటే అన్ని మనకు తెలియదండి, అన్ని మనకు తెలియదు. మనం ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు, అన్ని నాకు తెలుసు అనుకోకూడదు. అన్ని నీకు తెలియదు. అన్ని తెలిసిన వాడు ఓన్లీ ఓన్లీ వన్, దట్ ఈస్ గాడ్. దేవునికి మాత్రమే అన్ని తెలుసు, నీకు అన్ని తెలియదు నీకు. మనం కడ వరకు కూడా, చివరి వరకు కూడా మనకి సంఘం యొక్క అవసరత ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునితోని సంబంధము, నీకు సంఘముతో ఉన్న సంబంధము, అక్కడ నువ్వెక్కడ మోసపోతున్నావో, ఎక్కడ నువ్వు మోసపోతున్నావో ఆ మోసపోయిన ఆ విషయాలు, ఎక్కడ నువ్వు అబద్ధంలో కూరుకుపోయావో, అది సత్యం అనుకున్నావు నువ్వు, అదే నడుస్తున్నావు, అలానే చెప్తున్నావు నువ్వు, ఆ యొక్క బోధలు మార్తా, ఆ యొక్క ఆ యొక్క అబద్ధపు బోధలు సత్యమైన బోధలు అనుకుని నువ్వు సంఘాన్ని చెప్తూ ఉన్నావు, సంఘం నాశనం అవుతుంది. నువ్వు నాశనం అవుతావు, సంఘాన్ని నాశనం చేస్తా ఉంటావు. అందుకని అసలు ఏ వ్యక్తి అయితే గనక సరిగ్గా సరిగ్గా తర్ఫీదు పొందుకోలేదో, సరిగ్గా ఒక సిద్ధపాటుగా లేడో, అంటే సిద్ధపరచబడిన పాత్రగా అవ్వలేదో, ఆ వ్యక్తి ఆ వ్యక్తి దేవుని పరిచర్య చేసే కంటే కూడా దేవుని పరిచర్య చేయకుండా ఉంటే మేలు. దేవుని పరిచర్య చేయకుండా ఉంటే, అది దేవుని పరిచర్య అంటే ఇలా పాస్టర్ గా ఒక సంఘాన్ని తన చేతిలో తీసుకోవటం, లేకపోతే ఒక సంఘ పరిచర్య చేయటం, లేకపోతే వాళ్ళ వీళ్ళకి అది ఆ మాటలు ఈ మాటలు చెప్పటం, దానికంటే కూడా చేయకపోవటం బెటర్. నీకు ఎంతైతే తెలుసో అంతవరకే పని చేయి. నువ్వు ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండు, ఒక సహవాసంలో ఉండి నేర్చుకో. నువ్వు చిన్న చిన్నగా ఎదుగు. నీలో ఉన్న అబద్ధాలు అవన్నీ కూడా సత్యంగా మార్చబడుతూ, నువ్వు దేవుని శక్తిని అనుభవిస్తూ, దేవుని అధికారాన్ని ఉపయోగించుకుంటూ, నీ జీవితాన్ని దేవుని యందు ఒక పరిపూర్ణమైన విడుదల జీవితంలోకి నువ్వు తీసుకొస్తూ బలవంతునిగా నువ్వు మారితే అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించగలవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అపవాదిని ఎదిరించగలవు. అపవాదిని ఎదిరించాలి అంటే ఒక సిద్ధపాటు అనేది సంఘములో జరుగుతూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. నీ ఒంటరి జీవితంలో జరగదయ్యా. నువ్వు 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 ఒంటరిగా ఉండి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటా పోయి నువ్వు 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 పోతా ఉండి నీ ఇష్టమే, నీ జీవితం నీ ఇష్టమే అన్నట్టుగా ఉంటే మటుకు అపవాది నీ ఎదిరించే ఆ యొక్క విజయం పొందుకునే అ- అటువంటి అనుభవాలు చాలా తక్కువగా నీ జీవితంలో నువ్వు చూస్తావు. కానీ ఇవన్నీ కూడా నిన్ను సరి చేస్తా ఉండాలి. ఈ యొక్క వాక్య భాగాలు నిన్ను సరి చేస్తా ఉండాలి. నువ్వు పడిపోతున్నావు, ఎక్కడ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఎక్కడ దేవుని యొక్క కంట్రోల్ నీ జీవితం మీద లేదు, ఎక్కడ బలహీనతలుగా ఉన్నావు, ఏ పాపాన్ని నువ్వు బానిసత్వంగా జీవిస్తున్నావు, ఎక్కడ నువ్వు మోసపోయావు నువ్వు అన్నది నీకు దేవుని వాక్యం నీకు తెలియపరుస్తూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. నువ్వు వ్యక్తిపరంగా దేవుని స్వరాన్ని వింటూ ఉండాలి. సంఘ సహవాసంలో కూడా నువ్వు జతపరచబడి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. దట్ ఇస్ ద క్రాస్. మన యొక్క సంబంధం అనేది దేవునితో కరెక్ట్ గా ఉండాలి, సంఘంతో కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆమెన్. అప్పుడే మన యొక్క ఆత్మీయ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటది అనమాట. అయితే మనం ఆదికాండం 3 అధ్యాయంలో, మన మత్తయి సువార్త 4 అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాలు మనం చూద్దాం అనుకుంటూ ఉన్నాం. కానీ కానీ ఈ రోజు నేను మీరు అంటే మీ యొక్క ఆత్మీయ స్థితులు అనేవి ఎలా ఉన్నాయి, మీ యొక్క ఆత్మీయ స్థితుల్లో మనం 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 ఎదగాలి అంటే మటుకు కొన్ని విషయాలను మనం మనం విడిచిపెట్టాలి. మనం కొన్ని విషయాల్లో నుంచి బయటికి రావాలి. మనం కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అదే ఈరోజు మనం చూసింది ఏంటంటే శక్తి అధికారము, శక్తి అధికారం యొక్క వ్యత్యాసము చూసాం.
అధికారికంగా మనం ముందుకు వెళ్తేనే అపవాది తంత్రాల మీద మనం మనం ఎదుర్కొంటాం, మన వాటి మీద జయం పొందుకుంటాం అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు ఆ శక్తి నాలో పనిచేస్తే నేను పరిశుద్ధునిగా మారతాను. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడ మీ చేతుల్లో ఒక నియంత్రణ ఉంటుందో, నా జీవితం నా జీవితం ద్వారా ప్రభు మీ అధికారం పనిచేస్తుంది. ఎక్కడ మీ అధికారం పనిచేస్తుందో అక్కడ అపవాది యొక్క కార్యాలు నష్టమవుతాయి ప్రభు. యేసయ్య, నాకు సహవాసం అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. మీతో సంబంధం, మీతో సహవాసం, సంఘముతో సంబంధం, సంఘముతో సహవాసం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు తండ్రి. నా జీవితంలో రెండు ప్రాముఖ్యమైన సంబంధాలు మీరు నాకు ఇచ్చి ఉన్నారు. ఒకటి మీతో ఉన్న సంబంధం, రెండు సంఘము, మీ శరీరమైన సంఘంతో ఉన్న సంబంధం. ఈ రెండు సంబంధాలు ప్రభువా నేను ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి నాయన. ప్రభా, ఈ రెండు సంబంధాల ద్వారా నా ఆత్మీయ జీవితం అన్నది ఎదుగుదల, నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల. ఎక్కడైతే నేను బలవంతునిగా ఉంటానో అక్కడ అపవాది బలహీనుడు కనబడుతూ ఉంటాడు. ఎక్కడైతే నేను బలహీనుడిగా ఉంటానో అక్కడ అపవాది చాలా శక్తివంతుడు కనబడుతూ ఉంటాడు. ప్రభా నాయన, నేను, నా కుటుంబం ప్రభా నీ పరిచర్య చేయడానికి మేము సమర్పించుకుంటున్నాం. నా జీవితం, నా యావత్తు ఆ నా యావత్తు జీవితాన్ని యేసయ్య నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. మీరు నడిపించమని అడుగుచు. ఈ వాక్య భాగం ద్వారా నాయన మీరు నాతో మాట్లాడారు తండ్రి. నా జీవితంలో ఇంకా ఎన్నో ఎన్నో సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి తండ్రి. ఎక్కడ ప్రభా మీ యొక్క నియంత్రణ మీ యొక్క నియంత్రణ నా జీవితం మీద లేదో ఆ ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క భాగాలన్నీ కూడా, నా జీవితంలో ఉన్న భాగాలన్నీ కూడా మీ నియంత్రణలోకి తీసుకొచ్చే కృప నా మీద మీరు కుమ్మరిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ రోజు నాయన నేను మోకాళ్ళ మీద నేను మీ సన్నిధిలో ప్రభా నేను గడపడానికి మీరు నాకు మంచి సమయం ఇస్తున్నారు. మీరు నాకు మంచి సమయం ఇస్తున్నారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజే రక్షణ దినం, ఈ రోజే మార్పు చెందాల్సిన దినం, ఈ రోజే నా జీవితం యావత్తు కూడా నీ చేతులకు అప్పగించాల్సిన జీవితం ప్రభా, దినం ప్రభా. అయ్యా మీకు మాత్రమే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకుంటూ యేసు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. బీ హ్యాపీ. పుట్ ఆల్వేస్ ఎ స్మైల్ అపాన్ యువర్ ఫేస్. సో ఎంతమంది ఆ, ఒక డిప్రెషన్స్ లో ఉన్నారో, ఎంతమంది డిప్రెషన్స్ లో ఉన్న వాళ్ళ యొక్క యావత్తు డిప్రెషన్ ని తీసేసేది నీ స్మైల్. ఆమె ఆకర్షిస్తుంది, అనేక మందిని నీ దగ్గర తీసుకొస్తుంది. అందరిని ప్రేమిస్తా ఉండండి. దేవుని ప్రేమని అందరికీ పంచిపెడతా ఉండండి. ఎంతో మంది ఉన్నారు నీ చుట్టూ, ఎంతో మంది ఉన్నారు. నేను ఒక ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఒక టాక్ ఇవ్వడానికి వెళ్ళాను, ఒక మోటివేషనల్ టాక్ ఒక స్కూల్లో ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన కలిశాను. ఆయన లాస్ట్ లో నన్ను పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. ఒక టీచర్ నా మాటలన్నీ విన్నాడు. ఒక 40 మినిట్స్ మాట్లాడాను. ఆ 40 మినిట్స్ తర్వాత ఆ టీచర్ నా దగ్గరికి వచ్చి వాళ్ళ అబ్బాయి జీవితంలో ఏం జరిగిందో ఓపెన్ చెప్తున్నాడు అనమాట. అతను చూస్తే అలా అనిపించలేదు, కానీ అతనిలో ఎంతో వేదన ఉంది. వాళ్ళ అబ్బాయి చావు బ్రతుకుల్లో, హీస్ ఆల్సో డాక్టర్. అతను కూడా కర్నూలు మెడికల్ కాలేజ్ లో హౌస్ సర్జన్ గా చేస్తున్నాడు, ఇంటర్న్ గా ఉన్నాడు. అయితే చావు బ్రతుకుల మధ్యలో అతను బయటకు వచ్చాడు. అతని జీవితం యావత్తు నాశనం అయిపోయింది. ఇతను కూడా, నాన్న కూడా 6 నెలలు ఒక మనిషిగా లేడంట. అవన్నీ విషయాలు చెప్తా ఉన్నాడు. సార్ మా అబ్బాయిని తీసుకొస్తాను సార్ అన్నాడు చివరికి. మా అబ్బాయిని తీసుకొస్తాను సార్, మీరు కౌన్సిల్ చేయాలి సార్ అన్నాడు. మీరు చేస్తే సార్ మంచి పీజీ వస్తుంది సార్ అంటున్నాడు. అంటే మనల్ని ఏదో మంచి మాటలు చెప్తున్నాడు కానీ మన మీద, కానీ విషయం ఏంటంటే ఎక్కడో హీ ఫెల్ట్ అనమాట. హీ ఫెల్ట్ దట్ హీ వాంట్స్ టు షేర్ సంథింగ్. అట్లాగా నిన్న చాలా మంది పిల్లలు, ఓ, చాలా మంది పిల్లలు, దాదాపు ఒక 25 మంది 30 మంది పిల్లల దగ్గరకు వచ్చారు. కీప్ ఆల్వేస్ ఎ స్మైల్ అపాన్ యువర్ ఫేస్. బీ జాయ్ఫుల్ ఇన్ ద లార్డ్. నువ్వు యేసు ప్రభులో నువ్వు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, సమాధానంగా ఉండు. నీ జీవితం అనేక మందికి అది దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ ద న్యూ డే. నిన్న నిన్నటిది ఈ రోజు తీసుకొని రావద్దు, రేపుడిది ఈ రోజు తీసుకొని రావద్దు. ఈ రోజే రియల్, ఈ రోజే వాస్తవం.
రేపేం జరిగిందో ప్రభు తెలుసు, నిన్నేం జరిగిందో ప్రభు చూశారు. కానీ ఈ రోజు ఏం జరగాలో నీతో ప్రభు మాట్లాడారు. ఆమేన్, హల్లెలూయా. బి ఆల్వేస్ ఇన్ ద ప్రెసెంట్. ఈ రోజే రియల్. దిస్ ఇస్ టుడే ఇస్ ఎ రియల్ డే. ఈ రోజే వాస్తవమైన దినం ఇది. బికాస్ గాడ్ సెడ్ ఐ యామ్. ఆయన ఏమన్నాడు? ఆయన ఆయన మోషేతో ఏం చెప్పాడు దేవుడు? ఐ యామ్ అని చెప్పాడు. నేను ఉన్నవాడిని అని చెప్పాడు. ఐ వాస్ అని చెప్పాల, ఐ విల్ బి అని చెప్పాల. ఎస్, హీఈస్ దేర్, బట్ హీఈస్ దేర్ టుడే ఆల్సో. దట్ ఈస్ ద రియల్ థింగ్. ఆమేన్, హల్లెలూయా. ఆనందంగా ఉంటూ, సంతోషంగా ఉంటూ, మీరు ప్రభులో మీరు 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 బలవంతులే. అపవాది మీ మీద జయం ఎప్పటికీ పొందుకోలేడు. ఎప్పటికీ ఎందుకంటే సిలువలో ఆయన ఆ ఆ యావత్తు తీసివేశాడు కదా, అపవాది శక్తుల్ని నష్టపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మీ మీద ఉన్న దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన ఆయన మీతో మాట్లాడిన వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి. అది ఈ రోజే నెరవేర్తే నమ్ము. ఆమేన్, హల్లెలూయా. రేపెప్పుడో నెరవేర్తినదేమో, అదేమో నిరీక్షణ. విశ్వాసం అంటే ఈ రోజే, ఇప్పుడే. ఫెయిత్ ఈస్ ఫర్ నౌ, హోప్ ఈస్ ఫర్ టుమారో. నిరీక్షణ అన్నదేమో రేపటికి, విశ్వాసం అన్నదేమో ఇప్పుడు. విశ్వాసం ఏంటంటే ఈ రోజే, ఇప్పుడే. ఆ వాగ్దానం అన్నది ఈ రోజే నెరవేరుతుంది, ఈ రోజే నెరవేరుతుంది. ఆమెన్, హల్లెలూయా. సో గాడ్